హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గాయస్, అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఈ న్యూ ఇయర్లో న్యూగా ఒక అప్డేట్ అనేది ఆర్ఎస్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మనం బిఫోర్ క్లాసెస్లో ఇవ్వడం జరిగింది. నౌ టుడే నుండి మనం దాంతో పాటుగానే నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇవ్వడం జరగబోతుంది. ఈ న్యూ ఇయర్ నుండి మనం అది స్టార్ట్ చేస్తున్నాం. సో న్యూ ఇయర్కి మనం న్యూగా తీసుకొస్తున్న అప్డేట్ ఏంటి అంటే నోటిఫికేషన్. ఏ నోటిఫికేషన్ అయినా ఇకపై రావడం రిలీజ్ చేయడం అనేది జరిగిన వెంటనే మన ఛానల్లో దాని గురించి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్. నౌ టుడే మనం వీడియో చేయబోతున్న మన టాపిక్ అండ్ ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే ఎస్ఎస్సి సిజిఎల్. ఎస్ఎస్సి సిజిఎల్ మీన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. దీనినే షార్ట్ ఫామ్లో ఎస్ఎస్సి సిజిఎల్ అని అంటారు. ఇది మనకి న్యూగా విడుదలైనటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది 29th డిసెంబర్ 2020లో మనకి రిలీజ్ చేశారు. సో దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. గాయస్, మనకి ఈ అప్లికేషన్ డేట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్లో ఉంటుంది. ఇది మనకి 29th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 31st జనవరి 2021 వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ పేమెంట్ ఎలా ఉంటుంది అంటే 2 వేస్లో ఉంటుంది. మనకి పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ ఆఫ్లైన్ పేమెంట్ ఉంటుంది. అది డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకి త్రూ ఆన్లైన్ ద్వారా కానీ ఫీ అనేది పే చేసుకోవాలి అంటే మనకి February 2nd 2021 వరకు కూడా మనకి ఫీ పేమెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో. అలా కాకుండా త్రూ ఆఫ్లైన్ ద్వారా చలానా ద్వారా పే చేయాలి అంటే మనకి 4th February 2021 వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా ఇది మనకి 4th February 2020 వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇవి మనకి ఇంపార్టెంట్ డేట్స్గా తీసుకుంటాం. మనకి నోటిఫికేషన్ రిలీజింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్, ఆన్లైన్ పేమెంట్ అండ్ ఆఫ్లైన్ పేమెంట్, చలానా జనరేషన్, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్గా తీసుకుంటాం. అండ్ ఇవే కాకుండా మనకి టోటల్గా ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని కూడా మనకి ఒక డేట్ అనేది ఇచ్చారు. సో షెడ్యూల్ ప్రకారం మనకి టైర్ 1 అనేది 29 May 2021 నుంచి 7 June 2021 వరకు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డేస్లో మనకి 1 by 1 మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వైజ్గా ఎగ్జామ్ అనేది టైర్ 1 కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ డీటెయిల్డ్గా మనం ఈ నోటిఫికేషన్లోకి కానీ వెళ్తే దీని గురించి డిస్కస్ చేద్దాం. పే స్కేల్ వచ్చేసరికి మనకి 47,600 నుండి 1,51,000 వరకు కూడా మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. ఇలా మనకి టోటల్గా పే స్కేల్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే క్వాలిఫికేషన్స్. ఈ ఎగ్జామ్కి మనం అప్లై చేయాలంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ మనకి నేషనాలిటీ అనేది మనం సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ లేదా మనం 1962 తర్వాత నుండి ఇండియాలో నివాసం ఉంటున్న వారిగా ఉండాలి. ఇలా కనుక ఉంటే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి టోటల్గా ఎలా ఇచ్చారు అంటే మనకి లిమిట్ వైడ్గా మనం దాన్ని తీసుకుందాం. క్యాస్ట్ వైజ్ ఆర్ కేటగిరీ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ చూద్దాం. ఫర్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది తీసుకుంటాం. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3 years తీసుకుంటాం. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి వచ్చేసరికి 10 years అనేది మనం రిలాక్సేషన్ తీసుకుంటాం. అండ్ పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ వచ్చేసరికి 13 years, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 15 yearsగా మనం తీసుకుంటాం. అండ్ అలానే కాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసరికి 3 years అనేది మనం తీసుకుంటాం. ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి బ్యాచులర్ డిగ్రీని
మనం క్వాలిఫికేషన్గా తీసుకుంటాం. దీంట్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ రిక్రూట్మెంట్ జాబ్స్ని బట్టి మనకి జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ బేసిక్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీని క్వాలిఫికేషన్గా తీసుకుంటాం. ఇవి మనకి ఉండవలసిన రిక్వైర్మెంట్స్గా తీసుకుంటాం. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ మనకు వచ్చేసరికి ఏజ్ లిమిట్ని తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా తీసుకుంటాం. నెక్స్ట్ దీన్ని ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి పోర్టల్లో దీనికి అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. ssc.nic.in అనే లాగిన్ అవుతాం దానికి. అండ్ దాంట్లో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇస్తాం. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మనం అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తరువాత మనము లాగిన్ అయి మరలా దాన్ని మనం జాబ్స్కి అనేది అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ మనం సెంటర్స్ అండ్ వీటన్నిటి గురించి కూడా మనం ఫిల్ చేస్తూ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇస్తాం. ఇలా మనం జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. ఫీ పేమెంట్ వచ్చేసరికి ఫర్ ఓబీసీ క్యాండిడేట్ 100 రూపీస్ అనేది మనకి ఫీగా తీసుకుంటాం. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఫీజు అనేది ఉండదు. ఇలా మనకి ఫీ పేమెంట్ ఉంటుంది. ఈ ఫీ పేమెంట్ని మనం 2 వేస్లో అప్లై చేస్తాం, ఆన్లైన్ మోడ్ అండ్ ఆఫ్లైన్ మోడ్. ఎలా అప్లై చేయాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పటి వరకు కూడా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వీటి గురించి చూసాం. ఎలా జరుగుతుంది, టైర్ 1 ఏ టైంలో జరుగుతుంది, క్లోజింగ్ డేట్ ఏంటి, క్వాలిఫికేషన్. నెక్స్ట్ మనకి స్కీమ్స్. ఎగ్జామ్ అనేది ఎన్ని వేస్లో జరుగుతుంది, ఎన్ని టైర్స్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంటే టోటల్గా మనకి ఎగ్జామ్ అనేది 4 టైర్స్గా కండక్ట్ చేస్తారు. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అండ్ టైర్ 4. ఈ విధంగా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 4 స్టెప్స్ అనేది మనకు ఉంటాయి. ఈ 4 టైర్స్లో మనకి టైర్ 1 అండ్ టైర్ 2 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇలా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి టైర్ 1 వచ్చేసరికి 1 hour 20 minutes అనేది మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ టైర్ 2 వచ్చేసరికి టోటల్గా 2 hours అనేది ఈచ్ పేపర్ ఉంటుంది. టోటల్గా మనకి ఇందులో 4 పేపర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటుంది. టైర్ 1 వచ్చేసరికి ఏమేమి సిలబస్ ఉంటుంది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ కంప్రహెన్షన్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా మనకి ఈ ఎగ్జామ్ అనేది 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 1 hour 20 minutes అనేది మనకి టైం లిమిట్ ఉంటుంది. ఇలా మనకి టైర్ 1 అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి టైర్ 2. టైర్ 2 అనేది టోటల్గా ఈచ్ పేపర్ క్యారీస్ 2 hours టైం, 200 మార్క్స్ అనేది క్వశ్చన్ మనకి టైం ఉంటుంది. అండ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 2 hours అనేది మనకి టైం ఉంటుంది. టోటల్గా ఇందులో 4 పేపర్స్ అనేది మనకు ఉంటాయి. ఆ 4 పేపర్స్ ఏంటి అంటే పేపర్ 1 వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ అండ్ పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. పేపర్ 3 వచ్చేసరికి స్టాటిస్టిక్స్ అండ్ పేపర్ 4 వచ్చేసరికి జనరల్ సైన్స్. దీంట్లో మనకి మెయిన్గా ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ గురించి ఉంటుంది. ఈచ్ పేపర్ క్యారీస్ 200 మార్క్స్, 100 క్వశ్చన్స్ అనేది మనకి ఈచ్ పేపర్కి ఉంటుంది. బట్ ఓన్లీ పేపర్ 2 ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి మాత్రం 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. 2 hours మనకి టైం అనేది ఉంటుంది. ఇలా మనకి టైర్ 1 అండ్ టైర్ 2 కండక్ట్ చేస్తారు. ఈ బోత్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. టైర్ 1 వచ్చేసరికి 1/2ని నెగిటివ్ మార్కింగ్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ టైర్ 2లో వచ్చేసరికి టోటల్గా మనకి 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్గా తీసుకుంటాం ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇలా మనకి టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి టైర్ 3 అండ్ టైర్ 4. ఇవి ఎలా ఉంటాయి, దీనికి సిలబస్ ఏంటి అంటే మనకి టోటల్గా ఇవి మనకి ఆన్లైన్ మోడ్లో కాకుండా ఆబ్జెక్టివ్ కాకుండా మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది మనకి
టైర్ 3ని కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 3లో ఉండే మనకి సిలబస్ ఏంటి, దీంట్లో ఉండేది ఏంటి అంటే డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి మనకి ఇస్తారు. టోటల్గా 100 మార్క్స్కి అనేది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 1 అవర్ అనేది మనకి టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.50 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇలా మనకి టైర్ 3 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టైర్ 4 ఎగ్జామ్, దీన్నే మనం స్కిల్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అని కూడా అంటాం. దీన్నే సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని కూడా అంటాం. దీన్ని మనం మెయిన్గా ఎవరైతే వీటిల్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని టైర్ 4కి ఆర్ స్కిల్ టెస్ట్కి అలౌ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి టోటల్గా ఉన్నటువంటి ఎగ్జామ్ ప్రొసీజర్ గురించి. ఇలా మనకి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్స్ గురించి, ఆన్లైన్ డేట్స్ గురించి, ఎగ్జామ్ ప్రొసీజర్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, అండ్ అదేవిధంగా మనం ఎగ్జామ్ స్టెప్స్ ఎన్ని టైర్స్లో ఉంటుంది, వాటిలో ఏముంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మీకేమన్నా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూస్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఒకసారి సెర్చ్ చేయండి. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.